శాస్త్రాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాల్టి ప్రశ్న, మానవ జీవితంలోని గురి మోక్షం ఒక్కటేనా? మరి హిందూ మతం ఇహలోకపు జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తోందా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్తున్నారంటే విందాం. కాదు అంటే మన గురి కేవలం మోక్షమే కాదు. ఇది హిందూ మతాన్ని గురించి ఉన్న పెద్ద తప్పుడు అభిప్రాయం అన్నమాట. ఏంటి, కేవలం మోక్షాన్ని గురించే చెబుతుంది, మిగతాదేమీ లేదు అన్నది తప్పుడు అభిప్రాయం. మన శాస్త్రాల ప్రకారం ప్రతి మనుషుడు ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 రకాల లక్ష్యాలను సాధించటానికి, అలాగే పొందటానికి ప్రయత్నం చేయాలి. అందుకే వీటిని ఏమన్నారంటే పురుషార్థాలు అన్నారు. అంటే పురుషుడు పొందవలసినటువంటివి అని. పురుషుడు అంటే మనకు తెలుసు కదా, కేవలం స్త్రీలింగము పురుషలింగంలో పురుషుడు కాదు. ఈ నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కార్యన్ అని మన భగవద్గీతలో చదువుకున్నాం కదా. పురుషుడు అంటే పురమందు నివసించేవాడు, అంటే దేహానికే పురం అని కూడా పేరుంది. అంటే ఈ నవద్వారాలు ఉన్నాయి కాబట్టి దీనికి నవద్వారే పురేదేహి అని. ఆ పురం అలాంటి పురుషుడు అనమాట. నవద్వారాలు గల పురుషుడు, ఆ పురమందు ఉన్నాడు కాబట్టి పురుషుడు అన్నారు. అలాంటి పురుషుడికి లక్ష్యాలు ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మరి ఈ జీవితంలో ఎలా సాధించాలంటే మొదటగా అంటే బాల్యంలో విద్యాభ్యాసం చేస్తాం కదా, అప్పుడు ధర్మాన్ని గూర్చిన జ్ఞానము, దాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలు గురువు నుండి, శాస్త్రాల నుండి మనం నేర్చుకోవాలి. దానితో పాటుగా ప్రాపంచిక విద్యలను కూడా నేర్చుకోవాలి. అంటే లౌకిక గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. మనకి ఇద్దరి దగ్గర మనం నేర్చుకుంటాం అన్నమాట. ఆ తర్వాత ధర్మం అనే పునాది గట్టిగా మనలో స్థాపింపబడాలి, మన మనసులో గట్టిగా స్థాపింపబడాలి ధర్మం. ఆ తరువాత లోకంలోకి రావాలి, అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించాలని, అంటే పెండి చేసుకోవాలి. అప్పుడు అర్థకామాలని అనుభవించాలి. అంటే అర్థకామాలని ధర్మ విరుద్ధం కాకుండా ధర్మబద్ధంగా వాటిని అనుభవించాలి, అంటే సుఖభోగాలను అనుభవించాలి. అందుకే మన ధర్మం ఏం చెప్పిందంటే ఇహాన్ని ద్వేషించాల. మన ధర్మం పరాన్ని ఇహంతో సమన్వయం చేసిందనమాట. వేదాలలోనూ, ఉపనిషత్తుల్లోనూ, రామాయణ, భారతాది గ్రంథాల్లో కూడా ఈ సమన్వయాన్నే స్ఫురింపజేయబడింది అనమాట ఈ గ్రంథాలన్నిటిలో కూడా. ఇక ఈశావాస్య ఉపనిషత్తు అయితే ఈ విషయాన్నే చక్కగా వివరించిందనమాట. ఒక్క భౌతికాన్ని అంటే ఇకలోక సుఖాలని ఉపాసించటం గ్రుడ్డితనము అని చెప్పింది. అలాగే కేవలం పరమార్థ తాపత్రయం కూడా అని చెప్పింది. 2 అవసరమే. అంటే కర్మయోగిగా ఆత్మ వికాసం పొందుతూ ఉండాలి, సుగుణాలను పెంపొందించుకోవాలి, పరిశ్రమ చేస్తూ ఉండాలి. అధ్యావసం అంటే పూర్తిగా దానిలో నిమగ్నమై శరీరాన్ని మరిచిపోయి ఆత్మకు, బుద్ధికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే పాఠం మన ధర్మం నేర్పిందనమాట. అలాగే మహాభారతంలోని విదుర్నీతి ఉంది. ఆ విదుర్నీతిలో వివరిస్తూ 2 రకాల మనుషుల్ని, అంటే దాత కాని ధనవంతుడిని, అలాగే తపస్సు కాని దరిద్రుడి మెడలో ఒక బండ కట్టి నూతిలో పడదోయమని చెప్పింది. అంటే ధనాన్ని సంపాదించాలి, ధన మోహాన్ని వదులుకోవాలి. అంటే ధనం పట్ల మోహాన్ని పెంచుకోకూడదు, సంపాదించాలి. అలాగే ధనమోహాన్ని జయించని వాడు వధ్యుడే. అలాగే కష్టపడని దరిద్రుడు కూడా వధ్యుడే. అంటే తపం అంటే కేవలం ముక్కు చెవులు కూర్చుని ముచ్చోవటం కాదు, గృహంలో దూచి మరి శీతోష్ణాలను, మానవమానాలను, యశాపయశాలను అంటే ద్వంద్వాలను మరిచి పరిశ్రమ చేయాలన్నమాట మనిషి. అప్పుడు మనకి గుణాలు వికసిస్తాయి, జ్ఞానం స్ఫురిస్తుంది, సంపద లభిస్తుంది. అంటే మన ధర్మం ఏం చెప్పింది, దరిద్రుడిగా ఉండొద్దు అన్నాడు. మరి తపస్సు అంటే దరిద్రము అంటే దేంటో దరిద్రం ఉందో, అంటే దేంటో మనం తక్కువగా ఉన్నాం దానిని సాధించాలి అని చెప్పాడు అనమాట, ధర్మబద్ధమైన వాటన్నిటిని. అంటే మన సమాజం దరిద్రం కమ్మం లేదన్నమాట. అంటే ఇహలోకానికి కూడా ముఖ్యం ఇచ్చిందన్నమాట. ధనం అంటే మరి కేవలం రూపాయలు, నాణ్యాలు కాదు, కరెన్సీ కాదు, మరి ఏమిటి అంటే ఉత్తమములైన కర్మములన్నీ కూడా ధర్మం కిందకే వస్తాయి. అంటే బలము, శీలము, విజ్ఞానము, సంపద ఇవన్నీ ధనాలే. ఇవి లేకపోవడం పాపం.
వీటిలో ఏది లేకపోయినా పాపం వీటన్నీ సంపాదించడానికి దరిద్రుడు ప్రయత్నించాలి. మనం దేనిలో తక్కువగా ఉన్నామో దాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలి. సంపాదించిన తర్వాత ఏం చేయాలి? దాని పట్ల మోహాన్ని వదులుకోవాలి. అలా చంపుకోగలిగిన వాడే పురుషార్థి అన్నమాట. ఇది మన నమ్మిక, మన మార్గం. అంటే మన ధర్మం చెప్పింది ఇదే అనమాట. ఇది అందుకనే మన దేశంలో విరాగులు ఎవరు కూడా సన్యాసులు, అంటే విరాగులు సన్యాసులు ఒకటే కదా, వీళ్ళు ఎవరో శ్రమరులుగా కూర్చోాల. సమాజం మీద భారం పడేయలేదు వాళ్ళు. శ్రమ ఇది మన ధర్మం నేర్పిన పాఠం. అంటే అందరూ కష్టపడాలి. అలా శ్రమిస్తూ నడిచే బాటలో మరణించడానికి కూడా సిద్ధపడాలి. మనకి ఏది ఎక్కువగా ఉంటే దాన్ని సమాజానికి అందించడానికి ప్రయత్నించాలి. మనకి ఎక్కువగా ఉండటం కోసం అది ఎక్కువ పొందటానికి దానిలో మనం కృషి చేయాలి అని చెబుతుందన్నమాట. ఈ సమన్వయ శిక్షణ మనకు నేర్పింది మన ధర్మం. అందుకే శివాజీ గారు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి దాన్ని తన గురువు అయినటువంటి సమర్థ రామదాసుకు సమర్పించాడు. ఇది మీకు తీసుకోండి, నాకు ఇది మీదేనన్నాడు. ఆయన అన్నాడు, నేను పరిపాలించడం నా వంతు కాదు, నువ్వే పరిపాలించు అన్నాడు. మీకు ఇచ్చేసిన తర్వాత నేను ఎక్కడ పరిపాలించను దీన్ని అన్నాడు. నా ప్రతినిధిగా పరిపాలించు అని చెప్పాడు. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారంట. అంతటి వైరాగ్యం శివాజీ కూడా వచ్చింది. అంతటి 100 యుద్ధాలు చేశాడు, 100 కోటలని సాధించాడు. అయినా ఆయన తన గురువుకి వాటిని సమర్పించాడు ఆయన ప్రతినిధిగా. అంటే భరతుడు రాముల వారి పాదుకలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన ప్రతినిధిగా అయోధ్యని అరణ్యవాసం ఆయన పూర్తి చేసి వచ్చే వరకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలించాడనమాట శివాజీ కూడా. అంటే మన ధర్మం అలా ఇహాన్ని పరంతో సమన్వయం చేసింది. ఇంకా త్యాగే నైకే అమృతత్వ మానస అనే గుణాన్ని కూడా నేర్పింది. అందుకే తన విలువిద్యని సార్థకం చేసేటువంటి అంగుష్టాన్ని ఏకలవ్యుడు తన గురువుకు సమర్పించాడు. అంటే త్యజించగల గుణాన్ని నేర్పింది మన ధర్మం. అలాగే పరతంత్రుడైన గురువు అన్నాడు. ఆ గురువు దగ్గర కౌత్సుడు విద్యార్థి. ఆయన చాలా బీదవాడు. ఆయనకి గురువు దగ్గర ఇదివరకు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు ఉండి 100 మంది 200 మంది ఉంటే వాళ్ళందరికీ పాఠాలు చెప్పి అందరికీ ఒకసారి పరీక్షలు పెట్టడం కాకుండా ఏ విద్యార్థి ఎంతవరకు వచ్చాడో ఆ విద్యార్థి పూర్తయిందో లేదో ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా తెలుసును వాళ్ళని పంపిస్తూ ఉండేవాడు. అయ్యా నీ విద్య పూర్తయింది, వెళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, ధర్మంగా నడువు అని పంపించేవాడు. అలా వాళ్ళ ఆజ్ఞ తీసుకునేవాళ్ళు వెళ్ళేవాడు. అలా పరతంత్రుడికి ఈ కౌత్సుడికి చెప్పాడు ఒకసారి, అయ్యా నీ పూర్తయింది నాయన, నీవు 7 విద్యల్లో సాధించావు కదా, చాలు ఇంక వెళ్ళు అన్నాడు. అయితే నీ గురుదక్షిణ అడగలు ఆయన. మిగతా వాళ్ళు గురుదక్షిణ ఏదో అడుగుతారు, అంటే వాళ్ళ దగ్గర ఉంటే అడుగుతారు, లేకపోతే వాళ్ళే సమర్పిస్తారు. అయ్యా నేను గురుదక్షిణ సమర్పించదలుచుకున్నాను, మీ ఎంత ఇమ్మంటారు అన్నట్టుగా ఏమి సమర్పించాలి అన్నాడు. అయితే నువ్వు అడుగుతావా, నేను బేదవాడు కదా, అయినా వద్దులే అనుకుంటే నువ్వు అడుగుతున్నావు కదా, సరే 7 కోట్ల నాణ్యాలు తెచ్చిపెట్టమన్నాడు. 7 కోట్ల నాణ్యాలు ఆయన దగ్గర ఎక్కడ ఉండే, అందులో బేదవాడు. మరి అయితే గురువు గారు కదా ఆజ్ఞ పాటించాలి అంతే. సత్యసాయిబాబా శిష్యులు ఎలా ఆయన ఆజ్ఞ పాటిస్తారో అలాగే పరతంత్రుడి దగ్గర ఉన్నటువంటి కౌచుడు ఏమైనా సరే నేను సాధించాలని ఆ రోజున రఘుమహారాజు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అప్పటికే ఏం చేశాడంటే సర్వజిత్ యాగం చేశాడు. ఆ సర్వజిత్ యాగంలో అంటే సర్వజిత్ యాగం అంటే సర్వాన్ని సమర్పించేశాడు. ఆయనకి ఇక తినటానికి పాత్రలు మట్టి పాత్రలే మిగిలినాయి, అంతటి చేసేసాడు, దానం చేసేసాడు. అప్పుడు మరి రాజు కాబట్టి ప్రజల కోరిక తీర్చాలి. అందులో విద్యార్థి గురువు దక్షిణ ఇవ్వటానికి వచ్చాడు, అడుగుతున్నాడు ఇవ్వటానికని. అయితే ఈ ధర్మాన్ని నేను పాటించాలి, అతని కోరిక తీర్చాలని ఆయన ఎమ్మటే కుబేరుడి కోరంపాడు. అంతా అప్పుడు అందరూ వాళ్ళ దీంతో వాళ్ళ తరంగాలతోటి అంటే పంపించే వాళ్ళంటే మనకి టెలివిజన్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళు మానసికంగానే అన్నీ చేసేవాడు కదా. అలా ఆయన కావలసినంత పంపించాడు. అందులో 7 కోట్ల నాణ్యాలు ఈయన తీసుకుని ఈ కౌచుడుకి పరతంత్రుడికి సమర్పించడానికి తీసుకెళ్ళాడు. అంటే బోళ్ళు అక్కడ కురిసింది వర్షం, అందులో ఇంతే తీసుకొచ్చాడు. అయితే ఆయన్ని లెక్క పెట్టాడా, దేని మీద తీసుకొచ్చాడు, ఇవి కాదు మనం అక్కడ గమనించాల్సింది. సారాంశం ఏంటంటే అంటే నిర్మోహంగా ఆ గురువుకు సంపాదించడానికి కావాల్సినంతటి 7 కోట్ల నాణ్యాలనే ఆయన అక్కడ అంతకన్నా ఎక్కువన్నా కూడా అంతే తీసుకొచ్చి ఆ పరతంత్రుడికి సమర్పించాడు. ఇది త్యాగగుణం. అలాంటి ఇహాన్ని పరంతో సమన్వయం చేయటం ఇదే త్యాగం.
ద్వంద్వాలకు అతీతంగా, మరి శీతోష్ణాలకి మానవాళికి వీటన్నిటికీ అతీతంగా ఆయన ఇచ్చేసి మన ఆయన తీసుకొచ్చాడు కదా. వీటన్నిటికీ అతీతంగా ఉండటమే త్యాగం. అలా పరతంత్రుడికి కౌచుడు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో. అంటే ఇహాన్ని పరంతో సమన్వయం చేసినవి. మరి ఇహాన్ని పర్వంతో సమన్వయం చేసినవి బాగానే ఉంది. మరి సాధించటానికి దేహం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ శరీరమే సాధనం అన్నిటికీ, దేనికని ఏ కర్మ చేయాలన్నా, నిష్కామ కర్మ చేయాలన్నా, కామ్యకర్మ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా దేహం అవసరం. అంటే మరి దేహం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం చేయగలిగేది ఈ పనులని. కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండటం కోసం మన శాస్త్రం ఏం చెప్పిందంటే ఆయుర్వేదం అనే ఉపవేదాన్ని కూడా మనకిచ్చింది. ఆయుర్వేద శాస్త్రం అదే. అందుకని దాన్ని కూడా మనం ఉపవేదంగా పరిగణించాం. అలాంటి వేదాన్ని కూడా మనకి మన ధర్మం అందించింది. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. అన్ని ధర్మాలని ఆచరించడానికి శరీరమే సాధనం కాబట్టి, పనిముట్టు కాబట్టి దీన్ని కూడా చక్కగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఆరోగ్యం ఉండాలంటే సూత్రాలు పాటించాలి. అదే ఆయుర్వేదం చెప్పింది. అందుకని అలాంటి ఆయుర్వేదాన్ని కూడా మన వేదాలు అందించినవి మనకు ఉపవేదంగా. కాబట్టి మోక్షం గురి మోక్షమే అయినా ఇహాన్ని వదలవద్దు. ఇహపర సాధనాలు రెండూ కావాలి. కర్మయోగిగా జీవిస్తూ పురుషార్థాలను సాధించాలి అని చెప్పి మన ధర్మం చెప్పింది అన్నమాట. స్వస్తి.